వ్యూయర్స్ వెల్కమ్ టు BGS క్లాసెస్. ఈ రోజు నేను వీడియో దేని గురించి చెప్తున్నాను అంటే బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అని మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు. బికాజ్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో ఏదర్ అది సైన్స్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్స్ అయినా కావచ్చు, మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అంటే మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే బోత్ తెలంగాణ స్టేట్లోనూ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రెండిట్లోనూ కూడా సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఇందులో ఏముంది అని మీకు అనిపించవచ్చు. బికాస్ లాస్ట్ నోటిఫికేషన్స్ కనుక మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో అయితే సెట్ నోటిఫికేషన్స్ రిలీజ్ కాలేదు. లాస్ట్ టైం తెలంగాణలో ఎగ్జామ్ అనేది జరిగింది, 2024లో జరిగింది, ఏపీలోనూ జరిగింది. బట్ ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అనేది చాలా వరకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ 2024లో ఎప్పుడైతే ఏపీలో జరిగిందో దీనికి లాస్ట్ 3 to 4 years వరకు కూడా ముందు నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అది 2024లో ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్లో జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్కి మనకి డేట్స్ వచ్చి ఈ యొక్క రిజల్ట్స్ అనేది రాకముందు మనకి ఏం రిలీజ్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో DL నోటిఫికేషన్ అలాగే TTDలో నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే లెక్చరర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ అనమాట. ఈ యొక్క సెట్ నోటిఫికేషన్ కనుక 2024లో కాకుండా 2023లో 2022లో కూడా వచ్చుంటే ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ అనేది వచ్చేదన్నమాట. సో ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ అనేది ఉంటాయి. సో ఇవి లేకుండా మీకు 2024లో ఎగ్జామ్ జరిగినా కూడా అగైన్ 2025లో కూడా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ తెలంగాణలో కూడా మనం చూసుకుంటే తెలంగాణలో 2024లో ఎగ్జామ్ జరిగింది అన్నమాట. అంటే సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ జరిగింది, డిసెంబర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఐ థింక్ December 1st or 2nd డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇంతకు ముందు కూడా చూసుకుంటే తెలంగాణలో మనకి ఫ్రీక్వెంట్ నోటిఫికేషన్స్ ఉండవు. అయినా కూడా సరే ఇప్పుడు రావాల్సిన నోటిఫికేషన్ 2025లో ఏదైతే ఉందో ఇది ఒక 2 months ముందే రావాలి. బట్ డిలే అయ్యి ఈ టైంకి ఇవ్వడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ మనకి December 1st కంతా వెరిఫికేషన్ కూడా అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అందుకే చెప్తున్నాను బెస్ట్ ఆపర్చునిటీ అని. సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతాయి నోటిఫికేషన్స్ అని కనుక మనం చూసుకుంటే ఏపీలో కనుక మనం చూసుకుంటే ఏపీ ఆర్సెట్. అసలు ఏపీ ఆర్సెట్ అంటే ఏంటి అని డౌట్ ఉండొచ్చు. ఏపీ ఆర్సెట్ అంటే ఎవరైతే PhD చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అడ్మిషన్స్ కోసం కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి November 3rd నుంచి 7th వరకు జరుగుతాయి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే ఏపీ సెట్ నోటిఫికేషన్ ఉందో ఈ యొక్క ఏపీ సెట్ నోటిఫికేషన్ అనేది October 6th రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే 6th రిలీజ్ చేస్తారు, 7th నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఫస్ట్ మనం సిలబస్ చూద్దాం. ఏపీ సెట్ కావచ్చు, తెలంగాణ సెట్ కావచ్చు, రెండింటికి వచ్చేసి సేమ్ సిలబస్ ఉంటుందండి. ఇవి రెండింటికనే కాదు మనకున్నటువంటి నెట్ కూడా సరే సేమ్ సిలబస్ ఉంటుంది. సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వదు. మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఉంటుంది, సెకండ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి 50 questions ఇస్తారు. ఈ యొక్క 50 questions కూడా దేనికి సంబంధించి ఇస్తారు అంటే రీసెర్చ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 questions ఇస్తారు. ఓకే, దీంట్లోనే కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇవి మనకి 100 marks ఉంటుంది అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 marks ఉంటుంది. ఓకే, సో 100 marks ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి మీ యొక్క కోర్ సబ్జెక్ట్ అనమాట. మీరు ఇది ఏ సబ్జెక్ట్లో అయితే మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు కంప్లీట్ చేస్తున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క సబ్జెక్ట్ని పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. ఇందులో మీకు 100 questions వస్తాయి. 100 questions into 200 marksకి ఈ యొక్క పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్ 300 marksకి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఇది ప్లస్ పాయింట్. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, మీరు అన్నీ అటెంప్ట్ చేయొచ్చు. ఇది సిలబస్ ప్యాటర్న్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి కనుక మనం చూసుకుంటే సేమ్ అదే ఇచ్చారనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్కి అలాగే లెక్చరర్ పోస్ట్కి సంబంధించి December 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. పేపర్ 1, పేపర్ 2 ఇందాక మనం చూసాం కదా. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ 50 questions ఉంటాయి, 100 marks. పేపర్ 2 వచ్చేసి 100 questions ఉంటుంది. అంటే ఇది మీ యొక్క కోర్ సబ్జెక్ట్ అనమాట. ఈ యొక్క కోర్ సబ్జెక్ట్ వచ్చేసి 100 questions ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 2 marks ఉంటుంది, 200 marks. 3 hours ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 10th నుంచి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవాలా అంటే లేదు, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏపీ సెట్లో ఓన్లీ ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవాలా అంటే లేదు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సనలీ ఐ హ్యావ్ క్లియర్ TG సెట్.
ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ హ్యావ్ క్లియర్డ్ టీజీ సెట్ అనమాట. టీజీ సెట్ కూడా నాది లాస్ట్ ఇయర్ క్లియర్ అవ్వడం జరిగింది. 2024లో డిసెంబర్లో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. సో ఈ స్టేట్ వాళ్ళు ఇక్కడే రాయాలి అని లేదు, వేరే స్టేట్ వాళ్ళు పక్క స్టేట్లో కూడా రాయొచ్చు. బట్ మీరు కట్ ఆఫ్ అనేది లోకల్ ఓపెన్ కట్ ఆఫ్లో క్లియర్ చేయాల్సి ఉంటుంది, లోకల్గా తీసుకోరనమాట. ఓపెన్ కట్ ఆఫ్ మీరు కనుక రీచ్ అయితే మీరు క్లియర్ చేసినట్లు, రైట్? సో నెక్స్ట్ నెట్ నోటిఫికేషన్స్ చూద్దాం. అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది ఓన్లీ నెట్ క్లియర్ చేయాలి అనే వాళ్ళు ఉంటారు. సో నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సపరేట్గా సెట్కి ఏం ప్రిపేర్ అవ్వద్దు. బికాస్ కంపేర్డ్ టు నెట్ సెట్ అనేది పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది. మనకి టీజీ సెట్ చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఏపీ సెట్ చూసుకుంటే పద్మావతి యూనివర్సిటీ మనకి అంటే ఆంధ్ర యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు ఆర్ సెట్, ఏపీ ఆర్ సెట్. ఏపీ సెట్ కనుక మనం చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ అనేది విత్ కంపేర్డ్ టు నెట్ వచ్చేసి ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇవి రెండు కొంచెం ఈజీగానే క్లియర్ చేయొచ్చు ఇఫ్ మీరు ఆల్రెడీ నెట్కి కనుక ప్రిపేర్ అవుతుంటే. అసలు నెట్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. సిఎస్ఐఆర్ నెట్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్స్. ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్కి రాస్తున్నారో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ సైన్స్ సబ్జెక్ట్స్లో చేశారో మీరు సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఎవరైతే మిగతా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కావచ్చు, మిగతా నార్మల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ కావచ్చు ఇవన్నీ ఉంటాయో వాళ్ళు యూజీసీ నెట్ అనేది రాయాల్సి ఉంటుంది అన్నమాట. మరి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 18th December 2025లో ఉంది. యూజీసీ నెట్ కూడా డిసెంబర్లోనే ఉంది, ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇవ్వలేదు. బట్ సిఎస్ఐఆర్ నెట్ అయిపోయిన తర్వాత యూజీసీ కండక్ట్ చేస్తాడు కాబట్టి సో 3rd week కానీ 4th week కానీ మనకి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ టీజీ సెట్. మరి టీజీ సెట్ ఇందాక మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూసాం కదా, 2nd week December 2nd week అంటే డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, December 2nd weekలో ఉంటుంది అన్నాడు. సో ఏపీ సెట్ కూడా October 6th నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు, 7th నుంచి అప్లై చేసుకోవచ్చు అన్నాడు. కాబట్టి 2 months గ్యాప్ అనేది డెఫినెట్గా ఇస్తాడు. కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా డిసెంబర్లోనే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏపీ ఆర్ సెట్ అనేది November 3rd నుంచి 7th వరకు జరుగుతుంది. ఇది ఎగ్జామ్ జరిగేటువంటి డేట్స్. ఈ అన్నిటిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ కనుక మీరు చూసుకుంటే డిసెంబర్ మంత్ అనమాట. సో డిసెంబర్ మంత్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. మరి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది కనుక మనం చూసుకుంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉందని చూసామండి, డిసెంబర్లో ఉందని చూసాం. సో ఎగ్జామ్ డిసెంబర్ అన్నిటికీ కామన్. లైక్ మీరు యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ ఏది రాసినా సరే, టీజీ సెట్ రాసినా సరే, ఏపీ సెట్ రాసినా సరే ఎగ్జామ్ అనేది డిసెంబర్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ వై మీరు నెట్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫస్ట్ థింగ్ పేపర్ 1 స్కోరింగ్. పేపర్ 1లో స్కోర్ ఎక్కువ చేయడానికి ట్రై చేశారు అని అంటే పేపర్ 2లో మీకు కొన్ని మార్క్స్ తగ్గినా కూడా పేపర్ 1లో కవర్ అయిపోతుంది. బికాస్ పేపర్ 1 అనేది స్టాటిక్ సబ్జెక్ట్, పెద్దగా ఏముండదు కాబట్టి. అంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి టాపిక్స్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. మీరు కొంచెం ఒకసారి రీసెర్చ్ కనుక చేసి చదివారు, మంచి బుక్ తీసుకొని చదువుకున్నారు అంటే ఈ యొక్క ఫస్ట్ పేపర్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. సెకండ్ పేపర్ వచ్చేసి మీ యొక్క మెయిన్ సబ్జెక్ట్. మేము మా మెయిన్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అని ఎవరైతే అనుకుంటారో జస్ట్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాది హిస్టరీ సబ్జెక్ట్. సో హిస్టరీ సబ్జెక్ట్లో మనకి ఏముంటాయి, జనరల్గా ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మెడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డివైడ్ చేసుకోండి, ఏది చదువుకోవాలి మనం ఫస్ట్ అనేది చూసుకోండి. హిస్టరీ చూసుకుంటే నేను టైం పీరియడ్ క్రొనాలజికల్ ఆర్డర్లోనే చదవమని చెప్తాను. ఏన్షియంట్ కంప్లీట్ చేయండి, మెడివల్ కంప్లీట్ చేయండి, మోడర్న్ కంప్లీట్ చేయండి, తర్వాత వరల్డ్ హిస్టరీ వెళ్ళండి. బికాస్ వెయిటేజ్ అనేది వరల్డ్ హిస్టరీకి తక్కువ ఉంటుంది, మోడర్న్ హిస్టరీకి చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కొన్ని అనలైజ్ చేయండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేశారు అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఐఆర్ నెట్, యూజీసీ నెట్, టీజీ సెట్ అండ్ ఏపీ సెట్. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, కంప్లీట్ అయిపోయిన వాళ్ళ అంటే ఇప్పుడు మీరు కనుక 2nd yearలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే పీజీ 2nd year చేస్తున్నాం మేము అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పీజీ ఆల్రెడీ పాస్డ్ అవుట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ మనం దీంట్లో క్వాలిఫై అయ్యాము అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది సెట్ సర్టిఫికేట్స్ ఆర్ నెట్ సర్టిఫికేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క సర్టిఫికేట్స్తో మనము అని అంటే డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా స్కూల్స్ లెక్చరర్స్ నోటిఫికేషన్స్ కావచ్చు, కాలేజెస్ లెక్చరర్స్ నోటిఫికేషన్స్ కావచ్చు. ఏదైనా లెక్చరర్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి అంటే అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది విత్ దిస్ సర్టిఫికేట్స్. సో ఇలాంటివి ఏదైనా పోస్టులు రిలీజ్ అయ్యాయి అంటే మీరు దీనికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది బెనిఫిట్ ఆఫ్ నెట్, సెట్ అండ్ నెట్. అలాగే మీరు నెట్ కానీ క్లియర్ చేశారు అంటే ఇంకా సెట్తో అవసరం లేదు. నెట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ కాబట్టి
ఇంకా మీరు సెట్ క్లియర్ చేసినా చేయకపోయినా కూడా నెట్ క్లియర్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ ఆన్సర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.